Hi students, welcome to SSR English. Today we discuss the one of the grammar topic in first year intermediate, phonetic transcription. Phonetic transcription. It gives 5 marks topic. Roman number 18th Roman. 18th Romanలో మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటి టాపిక్ ఉంది. దీని నుంచి 5 మార్క్స్ అనమాట. దీని చాయిస్ టాపిక్లో మనకి ఆడ్ సౌండ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఆడ్ సౌండ్ అలాగే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్? ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి? ఫోనెటిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఫోనెటిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఇక్కడ చూడండి, ఈ ఫోనెటిక్ అంటే అర్థం ఏంటంటే స్పీచ్ సౌండ్స్ని ఏదైతే ఉందో అంటే శబ్దాలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్టడీ చేయడాన్ని ఫోనెటిక్స్ అంటాం. శబ్దాల్ని స్టడీ చేయడాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం ఫోనెటిక్ అంటాం. ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అంటే మార్చటం. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఇంగ్లీష్ పదాన్ని, ఏదైనా ఒక ఇంగ్లీష్ వర్డ్ని మనం తీసుకుని దాన్ని శబ్దాల్లోకి స్లాసెస్ పెట్టి రాయడం ఏదైతే ఉందో, రాసేటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటాము. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇంగ్లీష్ వర్డ్ని శబ్దాల్లోకి మార్చి ఆ వర్డ్ యొక్క శబ్దం ఏదైతే వస్తుందో దాన్ని స్క్రిప్ట్ రూపంలో రాయడం ఏదైతే ఉందో దాన్ని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటాము. ఇది ఎందుకు పనిచేస్తుంది మనకి అంటే, మనల్ని ఏం చేస్తుందంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్కి తీసుకువెళ్తుంది. అంటే మనం ఏదైనా ఒక వర్డ్ని ప్రొనౌన్సియేషన్ చేయాలంటే, ఉచ్చరించాలంటే, పలకాలంటే కనుక అది కరెక్ట్గా రావాలంటే మనకేం తెలియాలంటే స్పీచ్ సౌండ్స్ అనేటువంటి తెలియాలి, శబ్దాలు తెలియాలి. ఒక పదానికి అక్షరాలు ఎంత ముఖ్యమో ఆ పదానికి శబ్దం కూడా అంతే ముఖ్యం. అక్షరాలు నేర్చుకుంటే మనకేమొస్తుందంటే రాయడం వస్తుంది. అక్షరాలు నేర్చుకుంటే మనకేమొస్తుంది? రాయడం వస్తుంది. కానీ శబ్దాలు తెలుసుకుంటే కనుక మనకు వచ్చేది ఏంటంటే మాట్లాడటం వస్తుంది. అంటే మనం బెటర్గా కమ్యూనికేట్ చేయాలంటే, ఒక వ్యక్తితో బాగా మాట్లాడాలంటే కనుక మనకు కావాల్సినవి ఏంటంటే శబ్దాలు తెలియాలి. అక్షరాలతో పాటు మనకేం తెలియాలి? ఇంకా శబ్దాలు తెలియాలి. ఆ శబ్దాలు తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఈ స్పీచ్ సౌండ్స్ అనేటువంటి దాన్ని మనం చూడాలి. ఇక్కడ చూడండి, ఇది ఏం చేస్తుంది? మనల్ని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది మనకి వస్తుంది అనమాట. బాగా ఉచ్చరించడం అనేటువంటిది మనకి వస్తుంది అనమాట ఈ స్పీచ్ సౌండ్స్ తెలుసుకోవడం వల్ల. ఇక లాంగ్వేజెస్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫోనెటిక్ లాంగ్వేజ్, రెండోది నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. ఫోనెటిక్ లాంగ్వేజ్ ఒకటి, నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ ఒకటి. ఇక ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే 1-to-1 రిలేషన్ అనమాట. 1-to-1 రిలేషన్ అంటే ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే ఒకదానికి ఒక సంబంధం ఉంటుంది అనమాట. అంటే ఆ పదానికి అక్కడ ఉన్నటువంటి శబ్దానికి సంబంధం ఉంటుంది. 1-to-1 రిలేషన్ ఉంటుంది అనమాట. అంటే ఒక లెటర్ ఉందనుకోండి, అది ఒక శబ్దాన్ని మాత్రమే ఇస్తుంది, వేరే శబ్దాన్ని ఇవ్వదు. అది ఏ రకమైనటువంటి శబ్దాన్ని కలిగి ఉందో ఆ శబ్దాన్ని మాత్రమే ఇచ్చేటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటాం. ఇక నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ ఉన్నది చూడండి, నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. ఈ నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ శబ్దానికి అక్షరానికి రిలేషన్ అనేటువంటిది ఉండదు. అంటే ఒక్కో చోట ఒక్కో రకమైనటువంటి శబ్దాన్ని చేయడం, ఒకే లెటరు రకరకాల శబ్దాలు చేయడం, ఇలా అంటే 1-to-1 రిలేషన్ అనేటువంటి దీంట్లో ఉండదు అనమాట. అర్థమవుతుంది కదండి? ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి? లెటర్కి శబ్దానికి రిలేషన్ కలిగి ఉండటం, స్టాండర్డ్ రిలేషన్ కలిగి ఉంటుంది. దీంట్లో మనం చెప్పుకోవచ్చు తెలుగు కానీ హిందీ కానీ ఆ లాంగ్వేజ్లో ఏదైతే శబ్దం ఉందో, ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్కి ఒకే రకమైన శబ్దాన్ని కలిగి ఉండడం. ఇక నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి లెటర్ ఒకటి, శబ్దం ఒకటి, లేదా ఒకే లెటరు రకరకాల శబ్దాలు చేయడం, లేదా ఒకే శబ్దం కలిగినటువంటి లెటర్లు ఎక్కువగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ సి అనేటువంటి అక్షరాన్ని చూస్తున్నాం మనం. సి అనేటువంటిది ఇది కార్లో కా శబ్దాన్ని ఇస్తుంది. కా శబ్దాన్ని ఇక్కడ క అనేటువంటి శబ్దాన్ని రాసాం మనం. అంటే సి అనేటువంటిది క అనేటువంటి శబ్దాన్ని ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైర్ అనేటువంటిది ఉంది, CHAIR. ఇక్కడ CH అనేటువంటిది చా శబ్దాన్ని ఇస్తుంది. ఇక్కడ చూడండి, లెటర్ ఇక్కడ సి అనేటువంటిదేమో
కే శబ్దాన్ని ఇచ్చింది, క్ అనేటువంటి శబ్దాన్ని, ఇక్కడ సిహెచ్ అనేటువంటిది చా శబ్దాన్ని ఇచ్చింది. మళ్ళీ సిహెచ్ఏఓఎస్ ఇది కేయాస్ అంటాం, కేయాస్. ఇక్కడ కూడా కే శబ్దం వస్తుంది, కేయాస్. ఇక్కడ చూడండి, ఇదే సిహెచ్ ఏమో చా అయింది, ఇదే సిహెచ్ ఏమో కే అనేటువంటి శబ్దాన్ని ఇస్తుంది. ఇది నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ చూడండి, చూసారా? అలాగే ఇక్కడ ఫ్యాన్ అనేటువంటి పదాన్ని చూసాం మనం, ఫ్యాన్, ఎఫ్ అనేటువంటి శబ్దం వస్తుంది ఇక్కడ. ఇదిగో దీంట్లో ఫ్ అనేటువంటి శబ్దం రాసాము, ఇక్కడ ఫోనెటిక్ స్క్రిప్ట్లో మనం రాసాము ఫ్ అనేటువంటి శబ్దం. ఎఫ్ అనేటువంటిది ఫ్ అనేటువంటి శబ్దాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ జీహెచ్ అనేటువంటిది ఉంది చూడండి, జీహెచ్ అనేటువంటిది కూడా రఫ్ అనేటువంటి పదం ఉంది. రఫ్లో జీహెచ్ అనేటువంటిది ఎఫ్ అనేటువంటి శబ్దాన్ని ఇస్తుంది, జీహెచ్ అనేది ఎఫ్ శబ్దాన్ని ఇస్తుంది. చూసారా? అంటే ఇక్కడ అక్షరాలు అనేటువంటి ఒక్కో చోట ఒక్కో రకంగా పలుకుతున్నాయి, ఒక్కో చోట ఒక్కో రకంగా మనకి పలుకుతున్నాయి అనమాట. నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటే ఇలా ఉంటుంది. అంటే ఒకటి శబ్దానికి అక్షరానికి రిలేషన్ అనేటువంటిది ఉండదు, ఒక్కో సందర్భంలో ఒక్కోలా పలుకుతుంటుంది అనమాట. అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఈ ప్రాబ్లం నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ పదాన్ని ఎక్కడ ఎలా పలకాలి, ఎక్కడ ఏ శబ్దం మనకు వస్తుంది అనేటువంటి తెలియాలంటే కనుక మనం ఒకసారి చూద్దాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ కన్ఫ్యూజ్ అవ్వడానికి 3 రకాలు చెప్పుకోవచ్చు. వై డూ వి కన్ఫ్యూజ్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? 3 రీజన్స్ చెప్పుకోవచ్చు మనం. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనేటువంటిది 26 లెటర్స్ ఆల్ఫాబెట్, దీన్ని 44 స్పీచ్ సౌండ్స్. ఇక సెకండ్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే 60% వర్డ్స్ కంటైనింగ్ సైలెంట్ లెటర్స్. ఇక థర్డ్ వన్, సో మెనీ వర్డ్స్ బారోయింగ్, BORROWING, బారోయింగ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్, GUAGES. ఈ కన్ఫ్యూజ్ అంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటి, ఏ శబ్దాన్ని ఎక్కడ ఎలా పలకాలి, ఈ కన్ఫ్యూజ్ అనేటువంటిది ఎందుకు వచ్చింది అని మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో అక్షరాలు 26 ఉన్నాయి మనకి. దేర్ ఆర్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ రిప్రజెంట్ బై 44 సౌండ్స్. 26 అక్షరాలు 26 శబ్దాలు వస్తే బాగానే ఉండేది, కానీ ఇక్కడ అక్షరాలేమో 26 ఉన్నాయి, శబ్దాలేమో 44 ఉన్నాయి. అందుచేత మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఏ శబ్దాన్ని ఎలా పలకాలో తెలియదు. ఎందుకంటే అక్షరాలు తక్కువ, శబ్దాలు ఎక్కువ. అంటే ఒక్కో అక్షరము ఒక్కటి కంటే ఎక్కువ శబ్దాలు కలిగి ఉంది, ప్లేస్ని బట్టి దాని శబ్దం అనేటువంటిది మారిపోతుంది. అందుచేత మనం ఏమైంది, ఇక్కడ ఈ శబ్దాలు ఏ శబ్దాన్ని ఎలా పలకాలో తెలియట్లేదు. అందుచేత మనం ఏమవుతుందంటే 26 అక్షరాలు 26 శబ్దాలు వస్తే బాగానే ఉండేది, లాంగ్వేజ్ అందరికీ వచ్చును. కానీ 26 అక్షరాలు 44 శబ్దం అవడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అంటే హౌ టు ప్రొనౌన్స్ దట్ వర్డ్స్, వీ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ దట్ వర్డ్స్. ఇక్కడ రెండవది వచ్చేటప్పటికి సెకండరీ రీజన్, 60% వర్డ్స్ కంటైనింగ్ సైలెంట్ లెటర్స్. దగ్గరగా ఇంగ్లీష్ పదాల్లో ఉన్నటువంటి 100 వర్డ్స్ ఉంటే కనుక దాంట్లో 60 పదాలు సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. కొన్ని ఎలాగోని మనం జాగ్రత్తగా చదువుదాము అనుకుంటే కనుక ఇక్కడ 60 పదాల్లో, ఇక్కడ 100 పదాల్లో 60 పదాలు ఏమున్నాయంట, సైలెంట్ లెటర్స్. కొన్నేమో పలికేవి, కొన్నేమో పలకనివి. కొన్ని చోట్లేమో పలుకుతుంది, కొన్ని చోట్లేమో పలకట్లేదు. ఇది కూడా అది తీసేసి చదవాలా లేదా అది పెట్టి చదవాలా అనేటువంటిది మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం, సెకండ్ రీజన్. ఇక థర్డ్ రీజన్ వచ్చేటప్పటికి సో మెనీ వర్డ్స్ బారోయింగ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. ఇక్కడ ఇంగ్లీష్లోకి లాంగ్వేజ్లోకి ఏమైనాయి అంటే ఇతర లాంగ్వేజ్ల నుంచి, అంటే యూరోపియన్ లాంగ్వేజెస్ నుంచి, లాటిన్ నుంచి, గ్రీక్ నుంచి కొన్ని పదాలు వచ్చి ఇంగ్లీష్లో చేరినాయి. అంటే సో మెనీ వర్డ్స్ బారోయింగ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్, ఇతర లాంగ్వేజ్ల నుంచి కూడా కొన్ని పదాలు వచ్చి ఇంగ్లీష్లో చేరడం వల్ల అవి ఏమైంది, ఒక పదం వేరే లాంగ్వేజ్లోంచి ఇంగ్లీష్లోకి రావడంతో పాటు పదం వచ్చిందంటే కనుక, ఒక వర్డ్ వచ్చిందంటే దాంతోపాటు ఏమొస్తుందంటే శబ్దం కూడా వస్తుంది. అయితే ఆ వర్డ్ అనేటువంటిది మనం చదవగలం, కానీ దాన్ని శబ్దం చేయడం అనేటువంటిది మనకు రావట్లేదు. ఎందుకంటే గ్రీక్ లాంగ్వేజ్ కానీ, యూరోపియన్ లాంగ్వేజ్ కానీ, లాటిన్ లాంగ్వేజ్ కానీ మనకు రాదు. అంచేత దాన్ని ఎలా శబ్దం చేయాలో మనకు తెలియట్లేదు. ఇలా 3 రీజన్స్ మనకు మెయిన్గా ఉన్నాయన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది
కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణాలు 3 రీజన్లు చెప్పుకోవచ్చు. ఒకటి 26 లెటర్స్ కరస్పాండింగ్ 44 సౌండ్స్. ఇక 60% వర్డ్స్ కంటైనింగ్ సైలెంట్ లెటర్స్. ఇక సో మెనీ వర్డ్స్ బారోయింగ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. అయితే ఇటువంటి విధానాల నుంచి మనం బయటపడాలంటే రకరకాల పదాలు, రకరకాల శబ్దాలు, వీటి నుంచి ఏ పదాన్ని ఎక్కడ ఎలా పలకాలి, ఈ శబ్దాల నుంచి ఎలా మనం బయటపడాలి, దాంట్లో సైలెంట్ లెటర్ ఉందా లేదా, దాన్ని ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అనేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనం బయటపడాలంటే కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్పీచ్ సౌండ్స్, శబ్దాలు నేర్చుకోవాలి. మనకందరికీ తెలుసు అక్షరాలు మాత్రం వచ్చు బాగా. అక్షరాలు రావడం కాదు, అక్షరాలతో పాటు మనకి ఏం రావాలంటే శబ్దాలు రావాలి. అసలు శబ్దాలు ఎన్ని ఉన్నాయి, ఈ శబ్దాలను ఏమంటాము, దీంట్లో డివిజన్ ఏంటి, డివిజన్ ఆఫ్ సౌండ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం చూద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి డివిజన్ ఆఫ్ సౌండ్స్ అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అనేటువంటిది మనం చూద్దాం. దేర్ ఆర్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. మనకి ఇంగ్లీష్లో అక్షరాలు 26 ఉన్నాయి. ఇంగ్లీష్లో అక్షరాలు 26 ఉన్నాయి. 26 అక్షరాలు 44 శబ్దాలు వస్తున్నాయి అనుకున్నాం మనం. 26 లెటర్స్ కరస్పాండింగ్ 44 సౌండ్స్ అనుకున్నాము. ఇప్పుడు 26 అక్షరాల నుంచి శబ్దాలు ఎలా వచ్చినాయి అనేది చూద్దాం. 26 అక్షరాలు ఉన్నాయి కదా, దీంట్లోంచి మనం 5 ఆర్ ఓవెల్స్, రిమైనింగ్ 21 లెటర్స్ ఆర్ కాన్సోనెంట్స్. ఇక్కడ 26 అక్షరాల్లో 5 ఏమో అచ్చులు అన్నాము, రిమైనింగ్ 21 లెటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాన్సోనెంట్స్ అంటే హల్లులు అన్నాం. ఈ శబ్దాలు ఎలా వచ్చినాయి అంటే 5 ఓవెల్స్ రిప్రజెంటెడ్ బై 20 ఓవెల్ సౌండ్స్. ఈ 5 ఓవెల్స్ అంటే ఏంటి, ఏ, ఈ, ఐ, ఓ, యు, ఏఈఐఓయు. ఈ కాన్సోనెంట్స్ అంటే ఏంటి, ఏఈఐఓలు తప్ప, అంటే బి దగ్గర నుంచి జెడ్ వరకు. ఈ ఏఈఐఓలు 5 లెటర్లు ఉన్నాయి కదా, ఈ లెటర్ల నుంచి ఎన్ని శబ్దాలు వచ్చినాయి అంటే 20 సౌండ్స్ వచ్చినాయి అన్నమాట. ఇక 21 కాన్సోనెంట్ సౌండ్స్ నుంచి, కాన్సోనెంట్ లెటర్స్ నుంచి 24 కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చినాయి. అంటే ఓన్లీ ఇక్కడ మనకి 3 లెటర్స్ ఏమో 21 ఉన్నాయి, శబ్దాలేమో 24 ఉన్నాయి. అంటే ఓన్లీ 3 మాత్రమే వేరియేషన్ ఉంది ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి లెటర్స్ ఏమో 5 ఉన్నాయి, శబ్దాలేమో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. అంటే బాగా వేరియేషన్ అనేటువంటిది ఉందంటే ఈచ్ లెటర్ 4 సౌండ్స్. ఒక్కో లెటరు మనకి 4 రకాల శబ్దాలను ఇస్తుంది అనమాట. 5 4 20 కాబట్టి ఒక్కో లెటరు 4 శబ్దాలను కలిగి ఉంది. ఇక్కడ చూడండి, ఏఈఐఓయు 5 లెటర్స్ రిప్రజెంటెడ్ బై 20 ఓవెల్ సౌండ్స్. ఈ 20 ఓవెల్ సౌండ్స్ ఇక్కడ చూడండి, 20 ఏమో 24, 44 సరిపోయినాయి. ఈ 20 ఓవెల్స్ని మళ్ళీ డివైడ్ చేస్తే కనుక 20లో మళ్ళీ 12 ఏమో ప్యూర్ ఓవెల్స్. 12 ఏమంటారు దీన్ని, ప్యూర్ ఓవెల్స్ లేదా మోనోప్థాంగ్స్. మోనో అంటే ఒకటి అని అర్థం. మోనోప్థాంగ్స్ అంటే ప్యూర్ ఓవెల్స్ అన్న మోనోప్థాంగ్స్ అన్న ఒకటే. దీని మళ్ళీ దీంట్లో 8 ఏమో ఈ 20 కదా, ఈ 12 ప్లస్ 8 దిప్తాంగ్స్ అంటాం. దిప్తాంగ్స్. వాట్ ఈజ్ మెంట్ బై దిప్తాంగ్? దిప్తాంగ్ అంటే అర్థం ఏంటి? దిప్తాంగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 ఓవెల్ సౌండ్స్. కాంబినేషన్ ఆఫ్ 2 ఓవెల్ సౌండ్స్ అంటే ఇక్కడైతే ఒక శబ్దం మాత్రమే ఉంటుంది, మోనో. ఇటువంటి మోనో శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి 2 కలిపి ఇక్కడ ఉంటాయన్నమాట. దాన్ని మనం దిప్తాంగ్ అంటాం. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ శబ్దం ఉంది, ఈ షార్ట్ ఈ అనమాట. ఇదేంటిది? షార్ట్ ఈ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ శబ్దాల్లో, అర్థమైందా? లేకపోతే ఇది ఆ. ఇవన్నీ కూడా మోనోప్థాంగ్స్. ఇవి ఇలా సింగిల్గా ఉన్నటువంటి ఈ శబ్దాలన్నీ కూడా ఏంటివి? మోనోప్థాంగ్స్. ఇలా స్లాసెస్ పెట్టి రాస్తాం మనం. శబ్దాలు రాసేటప్పుడు పక్కన ఏం చేయాలంటే స్లాసెస్ పెట్టి రాయాలన్నమాట శబ్దాలు రాసేటప్పుడు. ఇదేమో షార్ట్ ఏది, క్యాపిటల్ ఐ కింద ఉంటుంది. ఇదేమో ఏ, ఇదేమో ఏ అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో అది ఆ శబ్దాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మోనోప్థాంగ్స్ అంటాం వీటిని, ప్యూర్ ఓవెల్స్ లేదా మోనోప్థాంగ్స్. మరి డెప్తాంగ్ అంటే ఏమిటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లస్ ఈ, ఈ 2 కలిసి వచ్చినాయి ఇక్కడ. ఇదొక మోనోప్థాంగ్, ఇదొక మోనోప్థాంగ్. 2 కలిస్తే ఏమైందంటే ఐ అనేటువంటి శబ్దం వచ్చింది ఇక్కడ. ఐ. ఇది దిప్తాంగ్. కాంబినేషన్ ఆఫ్ 2 ఓవెల్ సౌండ్స్. కాంబినేషన్ ఆఫ్ 2 ఓవెల్ సౌండ్స్. ఇక్కడ విడివిడిగా ఉంటే కనుక వాటినేమో మోనోప్థాంగ్స్ అన్నాము. ఈ మోనోప్థాంగ్స్
ఒకటికి ఇంకొకటి కలిసి రెండు కింద వచ్చి మనం ఇలా ఏర్పడితే కనుక శబ్దం ఏర్పడితే కనుక దాన్ని మోనోప్థాంగ్స్ అన్నాం. ఈ మోనోప్థాంగ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 8 ఉన్నాయి. ప్యూర్ వోవెల్స్ ఏమో 12, మోనోప్థాంగ్స్ ఏమో 8. ఇక కాన్సోనెంట్ లెటర్స్ నుంచి 24 కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ పెద్ద వేరియేషన్ లేదు, అన్నీ కూడా పెద్దగా మారవు. మన కన్ఫ్యూజ్ అంతా ఎక్కడ ఉంది అంటే కనుక ఇక 5 వోవెల్స్ నుంచి 20 సౌండ్స్ వస్తున్నాయి చూడండి. ఈ కన్ఫ్యూజ్ పార్ట్ అంతా ఈ పక్క వోవెల్స్లోనే ఉంది మనకంతా. అర్థమైందండి? ఇక్కడ చూడండి క్లాసిఫికేషన్ సౌండ్స్ అనేటువంటిది ఏ విధంగా వచ్చిందంటే there are 26 letters in English, 26 letters represented by 44 sounds. 26 అక్షరాలు ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో. 26 అక్షరాలు 44 శబ్దాలు వస్తున్నాయి. 26 అక్షరాలని మనం డివైడ్ చేసినట్లయితే 5 ఏమో వోవెల్స్ అని, రిమైనింగ్ 21 లెటర్స్ ఆర్ కాన్సోనెంట్స్ అనుకున్నాము. ఈ శబ్దాలు 44 శబ్దాలు దేని నుంచి ఎలా వస్తున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ 5 వోవెల్స్ నుంచి 5 వోవెల్స్ రిప్రజెంటెడ్ బై 20 వోవెల్ సౌండ్స్. 5 అక్షరాల నుంచి 20 శబ్దాలు వస్తున్నాయి. అంటే ఒక లెటర్ దగ్గరగా 4 శబ్దాలు కలిగి ఉన్నది. అంటే కన్ఫ్యూజ్ అంతా ఇక్కడే ఉంది మనకి. అర్థమైందండి? ఈ 20 శబ్దాల్లో మళ్ళీ 2 రకాల డివిజన్ ఉంది. ఒకటి 12 ఏమో ప్యూర్ వోవెల్స్ అని, మోనోప్థాంగ్స్ అంటాం వాటికి. 8 ఏమో డిప్థాంగ్స్ అంటాము. ఇక 21 కాన్సోనెంట్ లెటర్స్ నుంచి 24 కాన్సోనెంట్ సౌండ్స్ అనేటువంటిది వచ్చినాయి అన్నమాట. అర్థమైందండి? ఈ విధంగా క్లాసిఫికేషన్ అనేటువంటిది మనకు వస్తుంది. దీంట్లో అసలు 12 ప్యూర్ వోవెల్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి, డిప్థాంగ్స్ ఎలా ఉంటాయి, కాన్సోనెంట్ సౌండ్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది సౌండ్స్ అనేటువంటికి వెళ్ళాం మనం. మోనోప్థాంగ్స్ లేదా ప్యూర్ వోవెల్స్ ఎన్ని ఉన్నాయి అనుకున్నాం మనం? 12 ఉన్నాయి. ఇవి 12లో ఫస్ట్ 7 వచ్చినాయి. ఇక్కడ చూద్దాం చూడండి. ఈ ప్యూర్ వోవెల్స్, మోనోప్థాంగ్స్ అంటే అర్థం అంటే మోనో అంటే ఒక శబ్దం అనుకున్నాం మనం, వోవెల్ సౌండ్ అనుకున్నాం. ఇక్కడ చూడండి వి తిరిగేసినట్టు ఉంది. ఇది కనిపిస్తుంది. ఇక్కడ మా పక్కన స్లాసెస్ పెట్టి రాసాం. శబ్దాలు రాసేటప్పుడు ఇలా స్లాసెస్ పెట్టి రాయాలి. అర్థమైందండి? మనకి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లోను అలాగే డిగ్రీలో కూడా ఈ శబ్దాలు అనేటువంటి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే డిగ్రీలో కూడా రాయొచ్చు. చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగనేది మీ శ్రద్ధగా విన్నట్లయితే బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆ శబ్దం ఇక్కడ ఆల్రెడీ తెలుగులో రాసాం మనం. షార్ట్ ఆ అనేటువంటిది ఇలా తిరగేసి ఉంటుంది అనమాట. ఈ శబ్దం మనం ఎక్కడ రాయాలి? ఈ శబ్దం అనేటువంటిది ఎక్కడ ఉపయోగించాలంటే యు అనేటువంటిది ఆ శబ్దం వచ్చినప్పుడు, యు అనేటువంటిది ఆ శబ్దం వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లో ఆ అనేటువంటి శబ్దం వస్తుంది ఇక్కడ. అందువల్ల దీని ప్లేస్లో దీన్ని అప్లై చేస్తున్నాం. ఇది అప్లై చేసాము. ప కాన్సోనెంట్ సౌండ్ డైరెక్ట్గా రాసాము స్లాసెస్ పెట్టి. అంటే ఇంగ్లీష్లో అప్ అనేటువంటిది ఎలా ఉంటే ఫొనెటిక్ స్లాంగ్లో, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో మాత్రం ఇలా రాయాలన్నమాట. అర్థమైందండి? అలా ఫర్ ఎగ్జాంపుల్ బస్, ఇదేమో బ అనేటువంటి శబ్దం, తర్వాత ఆ, తర్వాత స్ అనేటువంటి శబ్దం. అంటే ఇక్కడ ఆ అనేటువంటి శబ్దం ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి బ ప్లస్ ఆ ప్లస్ స్ అనేటువంటి శబ్దం బస్ అయింది. ఇది అర్థమైందండి? ఈ ఆ అనేటువంటి ప్లేస్లో దీన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ యు అనేటువంటిది ఆ శబ్దం వచ్చినప్పుడు మనం ఈ శబ్దాన్ని రాయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సన్, స్ అనేటువంటి శబ్దం ఇది, తర్వాత ఆ, తర్వాత న్. ఇక్కడ స్ అనేటువంటిది రాసాము, యు అనేటువంటిది ఆ శబ్దం వస్తుంది కాబట్టి ఈ శబ్దం రాసిన తర్వాత న్ స్లాసెస్ పెట్టాం, సన్. ఆ విధంగా మనం ప్రొనౌన్స్ చేయాలి. అప్ అనేటువంటిది ఈ విధంగా ప్రొనౌన్స్ చేయాలి అని తెలుస్తుంది అనమాట. అర్థమైందండి? ఇంకా సెకండ్ వన్ వచ్చేటప్పుడు చూడండి, ఇది కూడా ఎందుకంటే 5 వోవెల్స్ నుంచి మనకి 20 సౌండ్స్ వస్తున్నాయి. అంటే ఒక్కో సౌండ్ ఒక్కో లెటరు దగ్గరగా 4 శబ్దాలు కలిగి ఉందనుకున్నాం మనం. ఇక్కడ చూడండి ఈ తిరగేసినట్టు ఉంటుంది అనమాట. మన స్మాల్ ఈ ఏదైతే ఉందో స్మాల్ ఈ తిరగేసినట్టు ఉంటుంది. ఇది ఆ శబ్దం. ఆ శబ్దం అనేటువంటిది ఎప్పుడు ఇది అంటే ఏ అనేటువంటిది ఆ శబ్దం వచ్చినప్పుడు, ఏ అనేటువంటిది ఆ శబ్దం వచ్చినప్పుడు దీన్ని రాయాలి, గుర్తుపట్టాలి. ఇక్కడేమో యు అనేటువంటిది ఆ శబ్దం వచ్చినప్పుడు వి తిరగేసినట్టున్నటువంటి శబ్దం రాయాలి. ఆ అనేటువంటిది ఏ అనేటువంటిది ఆ శబ్దం వచ్చినప్పుడు మాత్రం ఈ అనేటువంటిది ఎలా తిరగేసి ఉన్నటువంటి ఈ లాంటిది రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఆ అనేటువంటిది ఇక్కడ రాసాము, తర్వాత అన్న, తర్వాత డ్ అంటే అబౌవ్. అబౌవ్ అంటాం మనం చాలామంది. అబౌవ్లో ఆ అనేటువంటిది ఏ అనేటువంటి బదులు ఆ, బావులో బ ప్లస్ ఆ ప్లస్ వ, బావు, అబ్బావు. అర్థమైందండి? అవు అనేటువంటి శబ్దాన్ని కూడా మనం ఇక్కడ రాయొచ్చు అనమాట. ఆ ప్లస్ ఊ కూడా రాయొచ్చు, అబ్బావు. ఇక నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా ఇక్కడ 3 నెంబర్లా కనిపిస్తుంది మనకి. ఇది 3 నెంబర్లా ఉండి ఇక్కడ డాట్స్ ఉన్నాయి. ఇది కూడా ఆ, కానీ ఆర్ అనేటువంటి సైలెంట్ లెటర్ అనమాట. అంటే ఆ ప్లస్ ర్ అనేటువంటిది, ఆ ప్లస్ ర్ అనేటువంటిది అంటే ఆ శబ్దము అలాగే ఆర్ యొక్క శబ్దం కూడా ఉన్నట్లయితే కనుక ఈ అనేటువంటి శబ్దం రాయాలి. ఇక్కడ చూడండి గర్ల్లో గ ప్లస్ ఆ, తర్వాత ఐ ప్లస్
ఆర్ అంటే ఇక్కడేమో ఆ శబ్దం వస్తుంది, ఇక్కడేమో ఆర్ శబ్దం వస్తుంది. ఈ రెండు కలిపి ఉన్నప్పుడు ఈ శబ్దాన్ని వాడాలన్నమాట. అర్థమైందండి? ఇక్కడ చూడండి, గర్ల్ గ ప్లస్ ఆ ల్, చివరేమో ల్ అనేటువంటి పదం. ఇక్కడ నెక్స్ట్ ఏమో ఎర్న్ అంటే ఇదంతా కూడా మూడు కూడా ఒకే రకమైన శబ్దాన్ని ఇస్తున్నాయి. ఆ ప్లస్ ఆర్ రెండు కలిపి ఉన్నాయి అనమాట. తర్వాత అన్ ఆన్. తర్వాత బర్డ్, బర్డ్లో బ ప్లస్ ఐఆర్, ఐఆర్ కలిపి ఒక శబ్దాన్ని ఇస్తున్నాయి. ఏంటది? ఆ అనేటువంటి శబ్దాన్ని బ ప్లస్ ఆ తర్వాత డ్, బర్డ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ పదాల్లో ఉన్నటువంటి ఐఆర్ కానీ ఏఆర్ కానీ వచ్చినప్పుడు ఈ శబ్దాన్ని ఉపయోగించుకోవడం మర్చిపోకూడదు. అర్థమైందండి? ఈ విధంగా. నెక్స్ట్ చూడండి, ఇది క్యాపిటల్ ఐ లా ఉంటుంది, ఇది క్యాపిటల్ ఐ లాగా ఉంది. ఇది షార్ట్ ఈ అనమాట, షార్ట్ ఈ. ఇది రాసేటప్పుడు చూడండి, ఇక్కడ సిట్ కదా, స్ ప్లస్ ఈ, స్ ప్లస్ ఈ తర్వాత ట్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్ ప్లస్ ఈ ప్లస్ ట్, ఈ శబ్దాలు అవి. ఫస్ట్దేమో ఇస్ అనేటువంటి శబ్దం, తర్వాత ఏమో ఈ అనేటువంటి శబ్దం, తర్వాత ట్ అనేటువంటి శబ్దం. అర్థమైందండి? అంటే ఈ అనేటువంటిది ఎక్కడ ఉంది? మధ్యలో ఉంది. మనం ఓన్లీ ఓవెల్స్ గురించి చూస్తున్నాం. ఈ రెండు ఏంటంటే కాన్సనెంట్స్ అనమాట. ఎస్ కానీ టీ అనేటువంటిది కానీ రెండు కూడా కాన్సనెంట్స్. మనం చూసేది ఏంటి? ఓన్లీ ఓవెల్, ఓవెల్ ప్యూర్ ఓవెల్స్ అనేటువంటిది నేర్చుకుంటున్నాం, మోనోక్తాంగ్స్ నేర్చుకుంటున్నాం మనం. అందుకే ఈ మధ్యలో దానికి మాత్రం మనం చెప్తున్నాం. అర్థమైందండి? మరి పక్కాట్లు ఎక్కడ వస్తాయంటే కాన్సనెంట్స్లో వస్తాయి. మనకి 21 కాన్సనెంట్ లెటర్స్ నుంచి 24 కాన్సనెంట్ సౌండ్స్ వచ్చినాయి కదా, ఆ సౌండ్స్లో మనం చూస్తాం వాటిని. ఇక్కడ స్ అనేటువంటిది రాసాం డైరెక్ట్గా. ఇక్కడ ఈ కదా, ఇదేమి? ఇది షార్ట్ ఈ, షార్ట్ ఈ అంటే ఇది రాయాలి. షార్ట్ ఈ రాసాం, స్ ప్లస్ ఈ తర్వాత ట్, సిట్ ఇలా రాయాలి. అర్థమైందండి? సిన్, స్ ప్లస్ ఈ, సి తర్వాత ఇన్. ఇక్కడ చూడండి, ఇస్ అనేటువంటి శబ్దం, ఇక్కడ షార్ట్ ఈ శబ్దం వస్తుంది కాబట్టి షార్ట్ ఈ రాసాము. తర్వాత ఇదేమో స్పెల్లింగు, ఇదేమో ప్రొనౌన్సియేషను. అర్థమైందంటే రెండు స్పెల్లింగ్లు కాదు, ఒకటేమో స్పెల్లింగు, ఒకటేమో దీని యొక్క ప్రొనౌన్సియేషన్. ఇది అర్థమైందండి? అలాగే నిబ్ ఉంది, న్ అనేటువంటిది, న్ ప్లస్ ఈ నీ తర్వాత బ, బ అనేటువంటి శబ్దం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఈ అనేటువంటి షార్ట్ ఈ, న్ ప్లస్ ఈ నీ తర్వాత బ, నిబ్. అర్థమైందండి? ఇదేమో షార్ట్ ఈ సౌండ్. ఇక్కడ చూడండి, స్మాల్ ఐ, ఇది స్మాల్ ఐ లాగా ఉండి పక్కన కోలన్ అనేటువంటిది ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ ఐ లాగా ఉండి ఇక్కడ కోలన్ ఉంటుంది. ఇదేంటంటే లాంగ్ ఈ అనమాట. అంటే ఇదేమో షార్ట్ ఈ అయితే ఇదేమో లాంగ్ ఈ, దీర్ఘం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అనే పదం ఉంది. ఈట్లో ఇక్కడ చూడండి, ఈ లాంగ్ ఈ తర్వాత ట్, అంతే కదా. ఈ ఏ కలిపితే ఏమైంది? లాంగ్ ఈ శబ్దాన్ని ఇస్తుంది. ఇది ఈ ఏ కలిపితే ఏమవుతుంది? ఇక్కడ లాంగ్ ఈ శబ్దాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ ప్లేస్లో దీన్ని రాస్తాం. ఇక్కడ చూడండి, లాంగ్ ఈ రాసాము, ఇక్కడ ఐ లాగా ఉన్నటువంటిది లాంగ్ ఈ రాసాము. తర్వాత ఏముంది? ఇక్కడ డైరెక్ట్గా ట్, ట్ రాసాం, అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్, ఫిల్ వేరు, మళ్ళీ ఫిల్ అయితే దీంట్లో వస్తుంది అనమాట. ఫిల్ అనుకోండి, దీంట్లో వస్తుంది ఫిల్ అంటే దీంట్లో డైరెక్ట్గా ఫ్ అనేటువంటి శబ్దం, తర్వాత ఏమవుతుంది? ఇక్కడ ఈ అనేటువంటి బదులు స్మాల్ ఈ, ఇలా ఫస్ట్ ఈ వస్తుంది. ఇది ఫీల్, ఇక్కడ లాంగ్ ఈ శబ్దం ఉంది. ఫ్ అంటే ఇది ఏ శబ్దం? ఇది ఫ్ ప్లస్ లాంగ్ ఈ, ఫీ ప్లస్ ల్, అదే కదా దాని శబ్దం. ఇప్పుడు ఏం చేసాం? ఫ్ అనేటువంటిది డైరెక్ట్గా రాసాం, కాన్సనెంట్ సౌండ్ ఇది. తర్వాత లాంగ్ ఈ లాంగ్ ఈ శబ్దం అంటే ఇదిగో చూడండి, స్మాల్ ఐ లాగా ఉండి ఇక్కడ కోలన్ వచ్చింది. తర్వాత ఏం రాసాం మనం? ల్ రాసాం, ఫీల్. అర్థమైందండి? హీట్, హీట్లో హ తర్వాత ఈ లాంగ్ ఈ ఇక్కడ వచ్చింది. హ అనేటువంటిది రాసిన తర్వాత, హా శబ్దం రాసిన తర్వాత లాంగ్ ఈ రాసాము, తర్వాత ఇట్ అనేటువంటిది రాసాం, హీట్. అర్థమైందండి? అదే కనుక హిట్ ఉందనుకోండి, హెచ్ఐటి, హిట్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? హ ప్లస్ ఈ తర్వాత ట్, హిట్. షార్ట్ సౌండ్ అనమాట ఇది ఇక్కడ. అదే కనుక హీట్ అయితే, హీట్ అనేటువంటిది ఏంటిది? లాంగ్ సౌండ్, హీట్. గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఈ శబ్దాలు. అర్థమైందండి? నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ యూ, క్యాపిటల్ యూ లాగా ఉంటుంది. ఇది క్యాపిటల్ యూ లాగా ఉంటుంది అనమాట శబ్దం. ఇది లెటర్ కాదు, క్యాపిటల్ యూ లాగా ఉంటుంది. ఇది ఊ శబ్దాన్ని ఇస్తుంది అనమాట, షార్ట్ ఊ.
తెలుగులో మనకి షార్ట్ ఊ శబ్దాన్ని ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి పుల్, ఇది పుల్లో ప్ తర్వాత ఊ, పు తర్వాత ల్, పుల్. ఇక చూడండి ప్ అనేటువంటిది రాసాము, ఇక్కడ షార్ట్ ఊ శబ్దం వస్తుంది కాబట్టి ఊ రాసాము, తర్వాత ల్, పుల్. ఫర్ ఎగ్జాంపుల్ బుక్, ఇదేంటంటే బ్, ఇదే కదా ఉబ్ అనేటువంటి శబ్దం ప్లస్ ఊ, ఉబ్ ప్లస్ ఊ, బు తర్వాత క్, అంతేనా. అంచేత ఇక్కడ ఏమైంది, లాంగ్ ఊ సౌండ్ వచ్చింది, షార్ట్ ఊ సౌండ్ వచ్చింది ఇక్కడ. అంచేత ఏం చేసాం, బ్ అనేటువంటి డైరెక్ట్గా రాసాం, తర్వాత ఊ శబ్దం రాసాం, తర్వాత క్ అనేటువంటి శబ్దాన్ని రాసాం, బుక్ అయింది. ఇక్కడ గుడ్, గుడ్లో గా శబ్దం ఇది, గ ప్లస్ ఊ అంటే గు అయింది, ప్లస్ డు, డ్, గుడ్. ఇక్కడ గ అనేటువంటి శబ్దం రాసాము, ఇదేమో షార్ట్ సౌండ్ అందువల్ల ఊ రాసాము ఇక్కడ, తర్వాత డ్. అర్థమవుతుందండి. ఈ ఊ లేకుండేటువంటి అక్షరం ఏదైతే ఉందో యూ అని లేకుండేటువంటిది ఇది షార్ట్ ఊ శబ్దం అనమాట. షార్ట్ ఊ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఊ శబ్దం షార్ట్ సౌండ్ ఎక్కడ వచ్చినా కానీ ఇది ఉపయోగించాలి, షార్ట్ ఊ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక లాంగ్ సౌండ్ ఇది ఊ, లాంగ్ ఊ అనమాట. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏముంటుంది, ఇది మన లెటర్లో చూస్తే కనుక స్మాల్ యూ లేకుండి ఇక్కడ కోలన్ ఉంటుంది అనమాట, స్మాల్ యూ లేకుండి కోలన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ లాంగ్ ఊ సౌండ్ వస్తుంది, ఇక్కడేమో పుల్ అన్నాము, ఇక్కడేమో పూల్, ప్ ప్లస్ లాంగ్ ఊ ప్లస్ ల్, పూల్. అలాగే టూ, టూ. ఫర్ ఎగ్జాంపుల్ టీఓఓ కూడా ఇలాగ వస్తుంది అనమాట, టీఓఓ టీడబ్ల్యూఓ రెండాట్లకి ఇదే ప్రొనౌన్సియేషన్, టూ. అదే మామూలు టూ అయితే కనుక ఏమొస్తుంది, ట్ ప్లస్ ఊ, షార్ట్ ఊ అనమాట, టూ, టీఓ టూ అయితే ఇలాగ, టీడబ్ల్యూఓ టూ అయితే టూ, అలాగే టీఓఓ కూడా టూ. ఫర్ ఎగ్జాంపుల్ మూన్లో మ్ అనేటువంటి శబ్దం తర్వాత ఊ, మూ తర్వాత న్, మూన్. ఇలా అబ్జర్వ్ చేయాలి. మనకి ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఇక్కడ ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, మనం రాయవలసింది ఏంటంటే ఫొనెటిక్ స్క్రిప్ట్లో రాయాలన్నమాట, అది డిగ్రీలో అయితే. కానీ ఇక్కడ డిగ్రీలోను వీటిలోనూ కూడా ఆర్డినరీ స్పెల్లింగ్ అడుగుతున్నాడు వాడు. సరే ఒకసారి గమనించాలి, ఆర్డినరీ స్పెల్లింగ్ అంటే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ వాడు ఇస్తున్నాడు, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది దాన్ని ఇచ్చి మనం ఆర్డినరీ స్పెల్లింగ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇస్తాడు, ఈ పక్కన ఉన్నటువంటి స్లాంగ్లో రాసినటువంటివి స్లాసెస్లో ఉన్నటువంటి ఇస్తారు వాళ్ళు, మనం ఏం చేయాలంటే ఆర్డినరీ స్పెల్లింగ్ రాయాలన్నమాట. ఇది ఈజీయే, ఆర్డినరీ స్పెల్లింగ్ అనేటువంటిది రాయాలి. డిగ్రీలో కూడా సిఎస్ఎస్లో మనకి ఈ యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చి ఆర్డినరీ స్పెల్లింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటిది మనకి ఇంటర్మీడియట్లో కూడా డైరెక్ట్గా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు, దాన్ని చూసి మనం ఆర్డినరీ స్పెల్లింగ్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇవి రాయాలంటే మనకి ఏం చేయాలంటే శబ్దాలు తెలిస్తే మనం అది ఏ శబ్దమో ఐడెంటిఫై చేయగలగాలి. ఇక్కడ మనకి ఎన్ని అయినాయి, ఇప్పుడు 7 అయినాయి, ఇంకెన్ని ఉన్నాయి దీంట్లో మనకి, ఇంకా 12లోను దగ్గరగా మనకి ఇంకా 5 ఉన్నాయి, మిగతా 5 అనేది మనం 7 తర్వాత 8, 9, 10, 11, 12 ఉన్నాయి అనుకున్నాం మనం. నెక్స్ట్ది స్మాల్ ఈలే ఉంటుంది, ఇది స్మాల్ ఈ స్లాసెస్ పెట్టాము. ఇక్కడ ఏ శబ్దం ఇస్తుంది అనమాట, ఇది ఏ శబ్దం. ఇక్కడ చూడండి పెన్లో ప అనేటువంటిది ప్లస్ ఏ ప్లస్ ఎన్, పెన్. ఇక్కడ ఏ అనేటువంటి శబ్దం ఇక్కడ వస్తుంది అనమాట, అందుకే దీనికి అప్లై చేసాం, ప ప్లస్ ఏ తర్వాత ఎన్, పెన్. ఇక్కడ హెడ్లో హా శబ్దం తర్వాత ఏ అనేటువంటిది ఇక్కడ వస్తుంది, ఇందువల్ల దీన్ని అప్లై చేసాము. సెల్లో స్ తర్వాత ఏ అనేటువంటి శబ్దం ఇక్కడ వస్తుంది, ఎల్. శబ్దాల్లో మనం 2 ఎల్ రాయక్కల, ఎందుకంటే ఇక్కడ శబ్దం మాత్రం, ఎక్కడైతే స్పెల్లింగ్ కానీ ఇక్కడ శబ్దం మాత్రం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఎల్, సెల్. అర్థమైందండి. ఇది ఏ శబ్దం, ఎగ్ ఉందనుకోండి, ఫస్ట్ ఏ అనేటువంటి శబ్దం రాయాలి, తర్వాత గ. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీజీ ఉందనుకోండి, ఏ తర్వాత గ, అంతే. ఇది ఇక్కడేమో లెటర్స్ ఇవి, ఎక్కడైతే మాత్రం ఇది శబ్దం, తర్వాత గ అనేటువంటి శబ్దం. నెక్స్ట్ చూడండి, ఇది ఎక్స్ లాగా ఉంటుంది అనమాట, ఎక్స్ లాగా ఉంటుంది. ఇది మనం రాసేటప్పుడు దీన్ని ఎక్స్ లాగా రాయొచ్చు, ఇలా రాసి ఈ చివరి అటుకెళ్ళి దీన్ని కలపాలి, ఇలాగ. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు. అర్థమైందండి. ఇలాగా డైరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇలా రాయాలి. లేదంటే ఎక్స్ లాగా రాసి ఫస్ట్, తర్వాత ఇది దీన్ని కోనమట్టుకెళ్ళి దీనికి కలుపుకోవాలి, ఇలాగా.
గుర్తుపెట్టుకోండి. ఎక్స్లా ఉంటుంది. ఇది ఆ ప్లస్ యా, ఆ అలాగే యా అనేటువంటి శబ్దాలు వచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనేటువంటిది ఉంది. క్యాట్లో యా అనేటువంటిది ప్లస్ ఆ అనేటువంటి శబ్దం ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో. సి అనేటువంటిది కే శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి కే రాసాము ఇక్కడ. ప్రొనౌన్సియేషన్లో కే శబ్దాన్ని ఇస్తుంది. క్ ప్లస్ తర్వాత యా అనేటువంటి శబ్దం, తర్వాత ట్ క్యాట్. అలాగే బ్యాట్, మ్యాట్, ర్యాట్ ఇటువంటి పదాలు. ఇక్కడ బ్యాట్లో కూడా బ్ అనేటువంటి శబ్దం, తర్వాత యా అనేటువంటి శబ్దం, తర్వాత ట్. మ్యాన్, మ్, తర్వాత యా అనేటువంటి శబ్దం, తర్వాత ఎన్ అనేటువంటిది మ్యాన్. ఫ్యాన్, వ్యాన్ ఇటువంటి పదాలు. ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్ ప్లస్ యాన్ ఇలా రాసాం కదా. ఫ్ ప్లస్ యా అనేటువంటి శబ్దం, తర్వాత ఎన్ ఫ్యాన్. అలాగే వ్యాన్, విఏఎన్ ఇలా వచ్చేటడికి వ్ ప్లస్ యా అనేటువంటి శబ్దం, తర్వాత ఎన్ వ్యాన్. ఇలాగా ఇది ఆ ప్లస్ యా అనేటువంటి శబ్దం ఎక్స్లాగా ఉండేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పదాలు వచ్చినప్పుడు మాత్రమే ఇది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి స్మాల్ ఏ తిరగేసినట్టు ఉంటుంది అనమాట. స్మాల్ ఏ ఇది ఓ అనేటువంటిది ఆ శబ్దం వచ్చినప్పుడు, ఓ అనేటువంటిది ఆ శబ్దం వచ్చినప్పుడు రాయాలి. తిరగేస్తున్నది మీరు ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఆ అనేటువంటి శబ్దాలు చాలా ఎక్కువ ఉన్నాయి. డిఫరెన్స్ గమనించాలి. ఇక్కడ హాట్ హ తర్వాత ఆ అనేటువంటి శబ్దం వచ్చినప్పుడు ఇది ఉపయోగించాము. ఇక్కడ ఆక్స్లో ఓ అనేటువంటిది ఆ శబ్దం వచ్చినప్పుడు ఇదిగో ఆక్స్, క్ ప్లస్ స్ అనేటువంటి శబ్దం. గాడ్లో ఇది ఓ అనేటువంటిది ఆ శబ్దం వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది రాసాం. అర్థమైందండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక సి తిరగేసినట్టు ఉంది చూడండి. సి తిరగేసినట్టుంది. ఇది ఆ లాంగ్ ఆ అన్నమాట. ఇది ఆల్, బాల్, లా అనేటువంటి పదాలు చూడండి. ఆల్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. బాల్, బ్ తర్వాత ఆ తర్వాత ఎల్. అంటే ఏ అనేటువంటిది దీర్ఘం వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆ శబ్దం అనేటువంటిది ఎక్కువ వచ్చినప్పుడు మనం ఇటువంటి దాన్ని ఉపయోగించాలి. మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇక్కడ చూడండి ఏఎల్ఎల్ అనేటువంటి వాటిల్లో ఎక్కువగా మనం ఇటువంటి దాన్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ లా అనేటువంటిది ఏడబ్ల్యూ వచ్చినప్పుడు ఇది ఇక్కడ రాసాము. ఆల్ ఇదిగో ఆ తర్వాత డైరెక్ట్గా ఎల్ ఆల్. ఇక చూడండి స్మాల్ ఏ ఉండి ఇక్కడ కాలన్ ఉంది. స్మాల్ ఏ ఉండి కాలన్ ఉంది. దీన్ని లాంగ్ ఆ అంటాము. ఆ ఇది కూడా దీర్ఘం ఉన్నటువంటిది. ఆస్క్, అలాగే ఆర్, అలాగే కార్ట్. దీంట్లో ఆర్ సైలెంట్ లెటర్ కాబట్టి దీంట్లో రాలా. కార్ట్ సి అనేటువంటిది కా శబ్దాన్ని ఇస్తుంది. క్ ప్లస్ ఆ కా తర్వాత ట్ కార్ట్. ఇలాగనమాట. అర్థమైందంటే ఈ విధంగా మనకి మోనోప్తాంగ్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. తర్వాత ఏంటంటే దిప్తాంగ్స్. మనకి దిప్తాంగ్స్ మోనోప్తాంగ్స్ అయిపోయిన తర్వాత దిప్తాంగ్స్ 8 ఉన్నాయన్నాం. దిప్తాంగ్స్ అంటే అర్థం ఏంటి అనుకున్నాం మనం? దిప్తాంగ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వోవెల్ సౌండ్స్. దిప్తాంగ్స్ అంటే అర్థం ఏంటి? కాంబినేషన్ ఆఫ్ 2 వోవెల్ సౌండ్స్. ఇంతకుముందు అయితే మనం విడివిడిగా చూసాం. ఇక్కడ మోనోప్తాంగ్స్ 2 కలిపి వస్తాయి అన్నమాట. ఇక్కడైతే విడివిడిగా మనం ఇదొకటి విడివిడిగా చూసాం మనం. ఇక్కడైతే కలిపి వస్తాయి. వీటిని దిప్తాంగ్స్ అంటాం. ఈ దిప్తాంగ్స్ అనేటువంటిది కాంబినేషన్ ఆఫ్ 2 వోవెల్ సౌండ్స్. ఇక ఎలా వస్తున్నాయో చూద్దాం. చూడండి, ఇదేమో ఏ అనేటువంటి అక్షరం ప్లస్ ఇదేమో ఈ. ఏ ప్లస్ ఈ కలిపితే ఎయ్ అయిందనమాట. ఎయ్ కాంబినేషన్ సౌండ్స్ అనమాట. ఎయ్. ఇక్కడ ఎయిమ్లో ఏఐ అనేటువంటి శబ్దంలో ఇది పలుకుతుందనమాట. అందుకే ఇక్కడ రాసాం ఎయ్ అనేది. తర్వాత దిప్తాంగ్ రాసిన తర్వాత ఎయిమ్. డై, డైలో డ్ తర్వాత ఎయ్ ఇక్కడ పలుకుతుంది. అందువల్ల డ్ అనేటువంటిది రాసిన తర్వాత ఎయ్ రాసాం. పేయిలో పే అంటాం మనం. పే కదా ఇక్కడ పేయి అంటే ప అనేటువంటి అక్షరం తర్వాత ఎయ్ అనేటువంటిది రాసాం. పెయ్ అలా అనమాట. ఇక్కడ ఆ ప్లస్ ఈ కలిపితే ఐ అయిందనమాట. ఐ శబ్దం ఎక్కడ వచ్చినా ఇది రాయాలి మనం. ఐ శబ్దం. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్, ఐలో ఐ తర్వాత స్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఇది ఆ ప్లస్ ఈ ఐ తర్వాత స్ ఐస్. లైలో ఇక్కడ ఏమైంది? ఇక్కడ ల్ ప్లస్ ఈ 2 కలిపి ఇక్కడ ఐ శబ్దం. ల్ ప్లస్ ఐ లై. బై, బ్ ప్లస్ ఐ, బ్ తర్వాత ఏమొచ్చింది ఇక్కడ ఐ. బ్ ప్లస్ ఐ బై. అర్థమైందండి. ఇవి దిప్తాంగ్స్ అంటాం వీటిని. కాంబినేషన్ ఆఫ్ 2 వోవెల్ సౌండ్స్. ఇక్కడ చూడండి ఆయ్ అనేటువంటి శబ్దం వచ్చినప్పుడు ఆ ప్లస్ ఈ ఇది ఆయ్. టాయ్, రాయ్, అలాగే బాయ్. ఆయ్ అనేటువంటి శబ్దం ఓవై శబ్దం వచ్చినప్పుడు ఇది రాయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓవై. ఇక్కడ చూడండి బాయ్లో బ్ ప్లస్ ఆయ్ బాయ్. అలాగే టాయ్లో ట్ ప్లస్ ఆయ్ టాయ్. ఇదిగో క్వాయిన్, క్వాయ్ ఓఐ వస్తుంది ఇక్కడ.
అంటే సి అనేటువంటిది కా శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి క్, తర్వాత ఆయ్ క్వాయ్, తర్వాత ఎన్ క్వాయిన్. అలాగే ఈ ఆ ఇయ నియ డియ ఫియ ఇటువంటి పదాలన్నీ కూడా దీంట్లో వస్తాయి అన్నమాట. నియ డియ ఇయ ఫియ ఇటువంటి పదాలు. ఇక్కడ చూడండి ఆర్ అనేటువంటి లెటర్ సైలెంట్ లెటర్ అనమాట. వై అనేటువంటి అక్షరం మనకి కాన్సనెంట్ సౌండ్స్లో జేలా ఉంటుంది అనమాట. ఇది గుర్తుపట్టాలి. యా శబ్దం అది. ఇక్కడ యా ప్లస్ ఈ తర్వాత ఆ ఈ ఆ తర్వాత నీ ఆ ఎన్ ప్లస్ ఈ ఆ నియా, తర్వాత డి ఆ డ్ ప్లస్ ఈ ఆ డియా. ప్రతి దాంట్లోనూ ఆర్ సైలెంట్ లెటర్ ఇది. అందువల్ల శబ్దాల్లో రాలేదు, స్పెల్లింగ్లో మనకు వస్తుంది తప్ప శబ్దాల్లో రాదు. ఇయా నియా డియా ఫియా ఇటువంటి పదాలన్నీ దీంట్లోకి వస్తాయి. ఈ ఆ దిప్తాంగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏ ఆ ఫేయా ఫే ఆ అలాగే డే ఆ రే ఆ. ఇక్కడ చూడండి ఏ ఆ ఫ్ తర్వాత ఏ ఫే తర్వాత ఆ ఫే ఆ డే ఆ. ఇలా సైలెంట్ లెటర్ రాలేదు, మిగతా అన్ని దాంట్లో మనకు వచ్చినాయి. తర్వాత ఊ అనేటువంటి శబ్దము, తర్వాత ఆ అనేటువంటి శబ్దం ఊ ఆ పు ఆ. దీంట్లో ఆర్ సైలెంట్ లెటర్. టు ఆ షు ఆ. ఇక లాంగ్ ఎస్హెచ్ శబ్దం వచ్చినప్పుడు ఈ లాంగ్ ఎస్ రాయాలన్నమాట. కాన్సనెంట్ సౌండ్లో వస్తుంది మనకి. షు ఆ టు ఆ పు ఆ ఇటువంటివన్నీ. ఇక్కడ చూడండి ఆ ప్లస్ యు అనేటువంటి శబ్దం ఉన్నటువంటిది. ఇక్కడ యు అనేటువంటి అక్షరం ఓ అనేటువంటి శబ్దాన్ని ఇస్తుంది. ఈ రెండు కలిపి ఈ తిరగేసి చూడండి, ఇది ఈ తిరగేసి ఉన్నటువంటి అక్షరం ప్లస్ క్యాపిటల్ యూలా ఉంటుంది అనమాట. ఈ రెండు కలిపి ఓ శబ్దాన్ని ఇస్తున్నాయి. ఓ శబ్దం వచ్చినప్పుడు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ ప్లస్ ఓ, ఇదిగో గ ప్లస్ ఓ ఈ శబ్దం రాసాము. ఇక్కడ గోల్డ్ ఉంది, దీంట్లో ఎక్స్ట్రా యాడ్ అయింది మనకి ఎల్ అనేటువంటిది. గ రాసాం, తర్వాత ఓకు బదులుగా ఇదిగో ఓ అక్షరం రాసాం. తర్వాత ఎల్ గోల్డ్, తర్వాత డ్ గోల్డ్. అలాగే కోమ్ క్, ఇది కా శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి కే రాసాం ఇక్కడ. క్ తర్వాత ఓ అంటే ఇదిగో ఈ శబ్దం రెండు కలిపి ఓ. తర్వాత ఇది బి సైలెంట్ లెటర్ కాబట్టి రాలా కోమ్. ఇక్కడ చూడండి ఆ ప్లస్ ఊ కలిపితే అవ్ అనేటువంటి శబ్దం. అవ్ వచ్చినప్పుడు ఇటు రాయాలన్నమాట. కవ్ నవ్ నో అంటే దీంట్లో ఓ అనేటువంటిప్పుడు నో వస్తుంది అనమాట. ఇక్కడేమో ఇక్కడ కవులో ఆ ప్లస్ ఇక చూడండి ఓ డబ్ల్యూ వచ్చేటప్పటికి వచ్చింది. ఇది సి అనేటువంటిది కే శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి కే రాసాం ఇక్కడ. క ప్లస్ ఆ ప్లస్ ఊ కవ్. అవుట్ ఇక్కడ ఇదంతా కలిపి తర్వాత ట్ ప్లస్ ట్ అవుట్. క్లౌడ్లో క్ ప్లస్ ల్, తర్వాత క్లౌ, తర్వాత డ్ క్ ప్లస్ ఎల్, తర్వాత ఓ. ఇక్కడేంటి ఇది క్లౌ, తర్వాత డ్ క్లౌడ్. ఇలా రాయాలి. అర్థమైందండి. ఈ విధంగా దిప్తాంగ్స్ అనమాట. కాంబినేషన్ ఆఫ్ 2 వోవెల్ సౌండ్స్ ఉన్నటువంటి అన్నీ కూడా దిప్తాంగ్స్ అంటాం. మనం స్ట్రెస్లోకి వెళ్ళేటప్పటికి దిప్తాంగ్ అనేటువంటిది ఉన్నట్లయితే కనుక దాని మీద స్ట్రెస్ అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఒత్తిడి చేయడం కూడా దిప్తాంగ్ అనేటువంటిది కారణం అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంబినేషన్ ఆఫ్ 2 వోవెల్ సౌండ్స్. ఇవి 8 అంటమాట. 8 చూసుకోవాలి, 8 దిప్తాంగ్స్ని. తర్వాత మనకి ప్యూర్ వోవెల్స్ అయిపోయినాయి, తర్వాత ఏమో దిప్తాంగ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కాన్సోనెంట్స్ ఉన్నాయి. 21 కాన్సోనెంట్ లెటర్స్ రిప్రజెంటెడ్ బై 24 కాన్సోనెంట్ సౌండ్స్. 24 కాన్సోనెంట్ సౌండ్స్ అనేటువంటిది చూద్దాం.